నేపథ్యంలో మన క్రూడ్ ఆయిల్ రేటు బాగా పెరిగిపోయిందండి. ఆ క్రూడ్ ఆయిల్ రేటు బాగా పెరగడంతో మన కంపెనీల మీద భారం పడింది. కానీ ఇప్పుడు మనము రేటు పెంచడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి 4 స్టేట్స్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ అయ్యేదాకా గవర్నమెంట్ ఇది బరాయించాలి. కనుక కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముందు పేమెంట్ చేస్తే మేము లోడ్ ఇస్తామని చెబుతున్నారు. కానీ కొంతమంది డీలర్లు ఆ పేమెంట్లు కట్టలేక లోడ్లు తెచ్చుకోలేకపోతున్నారు. అంతేగాని ఆయిల్ అనేది మనకి కొరత లేదండి. ఏది ఆడ ఆందోళన చెందక్కర్లేదు. డీలర్స్ ఎవరైతే ముందుగా పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చక్కగా రోజు ట్యాంకర్లు వస్తున్నాయండి. నేను యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు టిల్ డేట్ నేను మాత్రం రోజు ట్యాంకర్ తెచ్చుకుంటున్నా. 25 కేజీలు నేను ముందుగానే పేమెంట్ చేసుకుంటున్నా, ముందుగానే ఇండెంట్ పెడుతున్నా. నాకు కంపెనీ వాళ్ళు అదే విధంగా సహకారం నాకు పూర్తిగా అందిస్తున్నారు. నేను ప్రజలకు అదే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నానని. ఇది జస్ట్ కేవలం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న బంకు ఓనర్లు నో స్టాక్ బోర్డులు తగిలిస్తున్నారండి. అంతేగాని ఆయిల్ మాత్రం సఫిషియెంట్గా ఉంది. మనకి 75 రోజుల వరకు నిలవ ఉండే సామర్థ్యం మన ఇండియాకి ఆ క్యాపబిలిటీ ఉంది. మనం 75 డేస్ ఇండియాని ఎవ్వరు ఆయిల్ ఇవ్వకపోయినా మన ఇండియాని నడపచ్చండి. కాదండి, అంటే ఇంతకుముందు అంటే ఎలా ఉండేది ప్రాసెస్? ముందు 24 గంటల ముందు డబ్బులు పే చేస్తేనే ట్యాంకర్లు వచ్చేవి, ఎట్లా సార్ అది? ఇంతకుముందు ఏంటంటే ఈరోజు లోడ్ తీసుకుంటే సాయంత్రం 4 లోపల కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందు పేమెంట్ చేస్తే మనకి లోడ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా బర్డెన్ పడుతుందండి ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల. మనం అనుకునేది కాదు. ఇది వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేది ఎప్పుడు ఉంటాయి. కాకపోతే డీలర్ మాత్రం రెడీగా ఉండాలి. మన పేమెంట్లు పెట్టుకుని ఉంటే వాళ్ళకి గనక ఎటువంటి కొరత ఉండదు. హ్యాపీగా మనం అందరికీ సేఫ్గా మనం డెలివరీ చేయొచ్చండి ఆయిల్.